వాటర్ అఫర్మేషన్స్, వాటర్ మేనిఫెస్టేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ సైంటిఫికల్గా కూడా చాలా చాలా పవర్ఫుల్ మెథడ్ అని చెప్తాను. మన భూమి పైన 70% నీళ్ళే ఉన్నాయి. మన బాడీలో ఏముందండి, 70% నీళ్ళే ఉన్నాయి. ఓకే, సో ఈ నీళ్ళకి ఒక గొప్ప క్యారెక్టరిస్టిక్ ఉంది. ఏంటంటే మెమరీ, అంటే జ్ఞాపక శక్తి. ఈ మనం చెప్పే ఎమోషన్స్, మనం చెప్పే వర్డ్స్, మనకి చూపించే బొమ్మలు కానీ నీళ్లు జ్ఞాపకం పెట్టుకుంటాయంట. వింతగా ఉంది కదా, కానీ దీన్ని ప్రూవ్ చేశారు. ఎవరనుకుంటున్నారా? డాక్టర్ మసూరి ఇమోటో గారు, జపానీస్ సైంటిస్ట్. ఈయన్నే కాదండి, డాక్టర్ బర్న్ క్రోప్లిన్ అనే వ్యక్తి కూడా నీళ్ళపైన రీసెర్చ్ చేశారు. వీళ్ళు 15-20 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ అంతా ఈ నీటికి రీసెర్చ్ చేయడానికి ధారపోశారు. సో మసూరి ఇమోటో గారు ఎలా రీసెర్చ్ చేశారో తెలుసుకుందాం. దీని తర్వాత నేను వాటర్ అఫర్మేషన్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో. సో ఆఖరి వరకు చూడండి. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయనే టెస్ట్ ట్యూబ్స్లో వాటర్ ఒక రూమ్లో పెట్టారనమాట. ఇంకొక రూమ్లో దూరంగా ఇంకో టెస్ట్ ట్యూబ్లో వాటర్ పెట్టారు. ఒక టెస్ట్ ట్యూబ్ వాటర్ దగ్గర ఆయన పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. అంటే పాజిటివ్గా మాట్లాడడము, ఓకే, ట్రూత్ఫుల్, థ్యాంక్ యూ, ఏంజల్ అనేసి చాలా పాజిటివ్గా ప్రేయర్స్, మన మంత్రాలు, మంచి విషయాలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అదే ఇంకో రూమ్లో అబ్యూజివ్ వర్డ్స్, అంటే నెగటివ్గా తిట్టడం, యూ సిక్, యూ ఫూల్ అనేసి నెగటివ్గా తిట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, వాటర్ దగ్గర మంచిగా మాట్లాడే దగ్గర మంచి మ్యూజిక్ని ప్లే చేశారు, అక్కడ చాలా నాయిస్ని ప్లే చేశారనమాట. ఇలా ఎక్స్పెరిమెంటల్గా ఆయన కంటిన్యూస్గా వాటర్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ వాటర్ని ఆయన క్రిస్టలైన్ చేసి మైక్రోస్కోప్ కింద దాన్ని చూసారనమాట. చూసి ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఏ వాటర్లో అయితే ఆయన పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ మ్యూజిక్, పాజిటివ్గా మాట్లాడారు, పాజిటివ్ వ్యక్తుల పేర్లు రాశారో అలాంటి వాటర్ చాలా అందంగా ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్స్లో తయారయ్యాయంట. ఒక స్నో ఫ్లేక్స్, ఒక సిమెట్రికల్గా డిజైన్ వాటర్గా ఒక అందమైన క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. కెమికల్ స్ట్రక్చర్ మారలేదు, అదే H2Oనే, కాకపోతే ఫిజికల్ స్ట్రక్చర్ మారిందని ఆయన అంటున్నారు. అదే నెగిటివ్గా మాట్లాడిన వాటర్ క్రిస్టలైన్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తే వాటిని అదొక షేప్లెస్గా, ఒక బ్యాడ్ షేప్లో ఉన్నాయంట వాటర్ స్ట్రక్చర్. సో మసూరి ఇమోటోనే కాదు, డాక్టర్ బర్న్ క్రాప్లిన్ కూడా USA నుంచి, ఆయన కూడా చాలా ఇయర్స్ నీళ్ళపైన రీసెర్చ్ చేశారు. మన అద్దం పైన నీళ్ళు ఎండిపోయిన తర్వాత నీటి మరకలు ఉంటాయి. ఈ మరకలు ఎందుకు ఫామ్ అవుతాయి? నీళ్ళలో ఉప్పు ఉండడం వల్ల. ఈ ఉప్పు మరకల పైన ఆయన రీసెర్చ్ చేశారు. ఏ వాటర్ అయితే పాజిటివ్ అఫర్మేషన్స్ తర్వాత, ఒక లవ్ ఎమోషన్స్, ఒక పాజిటివ్ ఎమోషన్స్ తర్వాత చక్కటి బ్యూటిఫుల్ ఫామ్లో చూసారంట ఆ మరకల్ని. అదే నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్గా ఉన్న షాక్ ఎమోషన్, ఓకే, కోపం, యాంగ్రీ, ఇలాంటి ఎమోషన్స్ తర్వాత ఆ వాటర్ స్ట్రక్చర్ మారిందంట. సో ఆలోచించి చూడండి, మన బాడీ దేంతో తయారైంది? 70% వాటర్తో తయారైంది. అంతేకాకుండా 90% వాటర్ మాలిక్యూల్స్ మన బాడీలో ఉన్నాయి. మన బ్రెయిన్ చుట్టూతా, మీరు నమ్ముతారో నమ్మరో, నీళ్ళే ఉన్నాయి, విచ్ ఇస్ కాల్డ్ CSF, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. అందులో కూడా %% వాటరే అనమాట. సో ఇంత మన బాడీలో వాటర్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఎమోషన్స్తో ఉంటే మీ బాడీలో ఉన్న వాటర్ కూడా అదే స్ట్రక్చర్గా మారుతుంది అంటున్నారు. సో మీరు పాజిటివ్గా ఉంటే వాటర్ పాజిటివ్గా మారుతుంది. సో ఇది సైంటిస్టుల సంగతి ఏమో కానీ, మన కల్చర్లో మీరు గమనించి చూడండి, పెద్దవాళ్ళు నీళ్ళని కుండలో నింపి పెట్టుకునేవాళ్ళు. వెంటనే బయట నుంచి తెచ్చిన నీళ్లు తాగకపోయేవారు కదా. వాళ్ళు ఒక రోజు తర్వాత ఆ నీళ్ళని తర్వాత తీసి తాగేవాళ్ళు. ఎందుకు? ఆ వాటర్ బయట నుంచి వచ్చేటప్పుడు ఏ ఎమోషన్స్తో వచ్చాయో తెలియదు కాబట్టి ఆ వాటర్ని ఫస్ట్ స్టోర్ చేసి తర్వాత తాగేవారు అనమాట. అంతేకాదు, మీరు గమనించి చూడండి, అప్పట్లో నీళ్లు చెంబుల్లో తాగుతుండే, ముఖ్యంగా రాగి చెంబుల్లో తాగేవాళ్ళు. చెంబుకి సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది, దానివల్ల వాటర్ డైరెక్షన్స్ అనేవి అందులో మారకుండా స్మూత్గా మనం తాగుతాం కాబట్టి చెంబులో తాగేవాళ్ళు. సో దీని వెనకాల సైన్స్ ఉందని మీరు తెలుసుకోండి. సో వాటర్ అఫర్మేషన్స్ ఎలా చేయాలనుకుంటున్నారా? మీరు ఒక అందమైన గ్లాస్లో వాటర్ తీసుకోండి. అందమైన గ్లాస్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీ మనసు ఒక అందమైన గ్లాస్లో ఉంటే ఆ ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, వెండి గ్లాస్, గాజు గ్లాస్, స్టీల్ గ్లాస్, ఏదైనా
ఈ గ్లాస్లో మీరు తాగే అంత వాటర్ నింపుకోండి. ఫుల్గా నింపాలని రూల్ లేదు, సగం నింపినా చాలు. ఈ వాటర్ని 2 చేతుల మధ్యలో పెట్టుకొని పుట్ యువర్ ఇంటెన్షన్, అంటే మీ కోరిక ఏంటి, మీ గోల్ ఏంటి దానికి చెప్పండి. జరిగింది, జరుగుతుంది అని చెప్పండి, మర్చిపోకండి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు 10 లక్షలు సంపాదిస్తున్నాను, లేదా నాకు ఈరోజు అదృష్టమైన రోజు, నేను ఈరోజు చాలా ప్రొడక్టివ్గా చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటాను, అండ్ నేను ఇవాళ చాలా ఎనర్జెటిక్గా ఉంటాను. అండ్ ఈవెన్ యూ కెన్ పుట్ ఇంటెన్షన్ ఫర్ యువర్ హెల్త్. నా బాడీ కంప్లీట్గా హీల్ అయిపోయింది, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఎనర్జెటిక్గా ఉన్నాను, నా పిల్లలతోని ఈజీగా నేను ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతున్నాను. సో ఇలా మీకు ఎలాంటి కోరికలు ఉన్నా పాజిటివ్గా అనుకోండి. సో మనస్ఫూర్తిగా ఈ గాజు గ్లాస్ చేతిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని పాజిటివ్గా అనుకోండి. ఓకే, ఇంటెన్షన్ చెప్పిన తర్వాత ఈ నీళ్లు మెల్లిగా సిప్ బై సిప్ మీరు తాగండి, అంతే అండి. సో ఈ వాటర్ ఇంటెన్షన్తో ఉన్న వాటర్ కాబట్టి డెఫినెట్గా దీంట్లో పాజిటివిటీని మీరు నింపేశారు ఆల్రెడీ. సో ఈ వాటర్ తాగడం వల్ల మీ బాడీలో వాటర్ కూడా ఆటోమేటిక్గా అలా రియాక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ టెక్నిక్, ఒక రకమైన వాటర్ అఫర్మేషన్ టెక్నిక్. సో వాటర్ తోటి ఇలా మీరు అఫర్మేషన్ చేసుకోండి. డైలీ కుదిరితే మార్నింగ్ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నీళ్ళు తాగేటప్పుడు టైం తీసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికను తలుచుకొని తాగండి. ఓకే, సో మీ కోరిక తీరితే మీరు వాటర్ అఫర్మేషన్స్ ట్రై చేస్తారనుకుంటే కింద వాటర్ అఫర్మేషన్ అనేసి చాట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.